మరి ఈ సోయ్ కూరని టమాటా ముక్కల్ని ఒక బౌల్లో వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో మనం కాస్త మస్టర్డ్ సాస్ మీకు మార్కెట్లో దొరుకుతుంది, కొంచెం ఎక్కువ కాదు. ఇది ఫ్లేవర్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో మీకు నచ్చితే వాడండి, లేదంటే స్కిప్ అయినా చేయొచ్చు. రెండు స్ట్రాంగ్ ఫ్లేవర్స్, మన సోయ్ కూర స్ట్రాంగ్ ఫ్లేవర్, అలాగే మన మస్టర్డ్ సాస్ కూడా చాలా చాలా స్ట్రాంగ్ ఫ్లేవర్. మిక్స్ చేసేద్దాం ఇది. ఇందులో కాస్త మన మేయోనీస్, కొంచెం ఎక్కువ కాదు, హాఫ్ స్పూన్ సరిపోతుంది, వేసేసి మిక్స్ చేసేయండి. ఒక్కసారి మనం టేస్ట్ చేద్దాం. టేస్ట్ చేసేసి చాలా బాగుంది. ఈ బ్రెడ్ స్లైస్ మీద మన సోయ్ కూర టమాటా వేసేసి స్ప్రెడ్ చేసేద్దాం. ఇప్పుడు మనం మన టమాటా ముక్కల్ని దీని మీద అమర్చుకుందాం. అలాగే కొంచెం చిల్లీ పౌడర్ వేసేసాను. ఇప్పుడు ఇక్కడ ఇందాక మిగిలిన కొంచెమే చీజ్, ఆ చీజ్ని కూడా మధ్యలో అక్కడ ఇక్కడ పెట్టేసేయండి. ఎక్కువగా చీజ్ ఇవ్వద్దు అనుకుంటే ఇలా కొంచెం కొంచెం చిన్న చిన్న స్లైసెస్గా చేసేసి ఇచ్చేయండి. లాస్ట్లో మరొక్కసారి కొంచెం మన టమాటో కెచప్ ఇంకో బ్రెడ్ స్లైస్ మీద పెట్టేసి క్లోజ్ చేయటమే. ఫ్రెష్గా ఈజీగా 5 మినిట్స్లో మన శాండ్విచ్ రెడీ. ఇప్పుడు ఇది కూడా మీరు అలాగే కావాలంటే కట్